ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. Hi, Sundara Ramireddy from RCP Technologies. మ్యూచువల్ ఫండ్స్లో కేటగిరీ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ద మార్కెటింగ్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకొని క్లాసిఫై చేస్తారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ మైక్రో క్యాప్, ఇట్లా మార్కెటింగ్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకొని మనం కొన్ని కేటగిరీలు క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. రెండోది బేస్డ్ ఆన్ ద సెక్టర్ బేస్గా తీసుకొని మనం క్లాసిఫై చేయొచ్చు. లైక్ ఐటీ, ఎఫ్ఎంజీసీ, పవర్ సెక్టరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిఫెన్స్ సెక్టరు, ఇట్లా సెక్టర్ బేస్గా తీసుకుని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒక థీమాటిక్గా డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ హౌసింగ్ థీము, ఓకే, అండ్ డిఫెన్స్ థీము, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీము, ఎంఎన్సీ థీము, అండ్ టాటా గ్రూప్స్ కంపెనీస్ యాజ్ ఏ ప్యాక్ లాగా, ఇట్లా ఒక థీమాటిక్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యాక్ లాగా, ఇట్లా థీమాటిక్గా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ ఫండమెంటల్ వైజ్గా అంటే స్ట్రాటజీ వైజ్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ లో బీటా స్టాక్స్, హై బీటా స్టాక్స్, వాల్యూ స్టాక్స్, అండ్ మూమెంటమ్ స్టాక్స్, మళ్ళీ అందులో మిడ్ క్యాప్లో మూమెంటమ్ స్టాక్స్, లార్జ్ క్యాప్లో మూమెంటమ్ స్టాక్స్, నిఫ్టీలో వాల్యూ స్టాక్స్, అండ్ లో వాలటిలిటీ, హై వాలటిలిటీ, క్వాలిటీ, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తో కూడా మనం క్వాంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని ఇలా 4 వేలో క్లాసిఫై చేస్తారు. మార్కెట్ క్యాపిటలైజేషన్, సెక్టర్ వైజ్, ఒక థీమాటిక్, అండ్ ఫోర్త్ వన్ స్ట్రాటజీ వైజ్ అనమాట. యూజువల్గా ఈ 4 క్లాసిఫికేషన్స్ కూడా నీకు ఈటీఎఫ్స్లో దొరుకుతాయి, ఇండెక్స్ ఫండ్స్లో దొరుకుతాయి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా దొరుకుతాయి అనమాట. ఓకే, మనం మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి మాత్రం ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎందులో పెడుతున్నారో అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా చాలా పాపులర్ అనమాట మ్యూచువల్ ఫండ్స్. అందుకని మ్యూచువల్ ఫండ్స్కి వచ్చాక మనం ఎక్కువసార్లు కేటగిరైజేషన్ ఇప్పుడు కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇలా మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా మనం తీసుకుంటూ ఉంటాం. ఈ పాపులర్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. అయితే ఈ టోటల్ కేటగిరీస్లో ఏ కేటగిరీ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అంటే హిస్టారికల్ డేటా మనం కనుక చెక్ చేసుకుంటే పర్టికులర్ రిఫరెన్స్ కోసం మనం 10 years డేటా తీసుకున్నామండి. ఈ 10 years డేటాలో ఈచ్ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకోండి, హెచ్డిఎఫ్సి నుంచి లార్జ్ క్యాప్, హెచ్డిఎఫ్సి నుంచి మిడ్ క్యాప్, హెచ్డిఎఫ్సి నుంచి స్మాల్ క్యాప్, ఇలా 3 మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం. అంటే 10 years నుంచి కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడ 10 years రిటర్న్స్ ఈచ్ కేటగిరీలో ఎంత వచ్చింది. ఓకే, అలాగే కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 10 years బ్యాక్ స్టార్ట్ అవ్వలేదు, అందుకని అక్కడ మనం స్మాల్ క్యాప్ మనం తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ ఉందనుకోండి, 10 years బ్యాక్ స్మాల్ క్యాప్ లేదు, అందుకని దాంట్లో కేవలం లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మాత్రమే తీసుకుంటున్నాం. సో ఏదైనా ఉంటే మాత్రం 10 years నుంచి హిస్టరీ ఉంటే కనుక ఒకే ఫండ్ హౌస్ నుంచి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 కేటగిరీలు ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. తద్వారా మీకు అర్థమవుతుంది ఏ కేటగిరీలో ఎక్కువ మనీ వస్తుంది, ఏ కేటగిరీలో తక్కువ అమౌంట్ వస్తుంది అనేది. దీనివల్ల ఏంటంటే ఏది బెస్ట్ కేటగిరీ మీకు అర్థం అవుతుంది. యూజువల్గా చాలామంది ఏంటంటే స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ, మిడ్ క్యాప్లో అంత బాగుండదు, లార్జ్ అయితే స్టేబుల్ బిజినెస్ మోడల్ కాబట్టి సేఫ్టీ ఎక్కువ అని అలా అనుకుంటుంటారండి. బట్ రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే రిస్క్ ఉన్న చోట రివార్డ్ ఉంటుంది, స్టేబుల్ ఉన్న చోట రివార్డ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అదే విషయాన్ని ఇది కూడా చెప్తుంది. సో మనం చూస్తుంది సైంటిఫిక్ వేలో 10 years డేటా, 3 డిఫరెంట్ కేటగిరీస్ అండ్ ఈచ్ ఫండ్ హౌస్ నుంచి. ఓకే, సో సపోజ్ ఫస్ట్ తీసుకుందాం మనం ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అండి. లార్జ్ క్యాప్ మీరు తీసుకుంటే 10 years వచ్చే రిటర్న్స్ 13% అండి, అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ వచ్చింది 17%, అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీకి వచ్చింది ఆల్మోస్ట్ 18%. సో డెఫినెట్గా మీరు ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి కనుక మ్యూచువల్ ఫండ్స్ కొంటే కనుక లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో డెఫినెట్గా స్మాల్ క్యాప్స్, ఎందుకంటే 18% వచ్చింది. అంటే పర్టికులర్ స్మాల్ క్యాప్తో పోల్చుకుంటే లిటర్లీ 4% ప్లస్ ఉందన్నమాట. ఓకే, సో బెటర్ టు గో ఫర్ స్మాల్ క్యాప్ ఆదిత్య బిర్లా నుంచి తీసుకున్నప్పుడు. రెండోది మన యాక్సెస్ నుంచి తీసుకున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ వచ్చేసరికి మీకు 13% అండ్ మిడ్ క్యాప్ నుంచి 20%. సో బెస్ట్ గో ఫర్ మిడ్ క్యాప్ అక్కడ. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఎందుకని ఎక్కువ లీడింగ్లో ఉంది కాబట్టి స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు అనమాట. మూడోది మనం అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, అగైన్ మిడ్ క్యాప్ నుంచి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అండ్ డిఎస్పీ అయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండియాలో కాబట్టి హిస్టరీ ఉందండి మూడింటికి. అండ్ లార్జ్ క్యాప్ తీసుకుంటే మీకు 12% వస్తుంది రఫ్గా, మిడ్ క్యాప్ తీసుకుంటే 19% వస్తుంది, అండ్ స్మాల్ క్యాప్ తీసుకుంటే 24% వస్తుంది. డెఫినెట్గా మీరు డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కనుక తీసుకుంటే స్మాల్ క్యాపే తీసుకోవాలి.
అండ్ అడల్వైజ్ నుంచి తీసుకున్నారనుకోండి, అగైన్ లార్జ్ క్యాప్ 13 అండి, అండ్ మిడ్ క్యాప్ 21, స్మాల్ క్యాప్ కూడా లాస్ట్ 6-7 ఇయర్స్ బాగా రన్ అవుతుందండి వీళ్ళది, అగైన్ స్మాల్ క్యాపే ఉంటుంది మీకు. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చాలా ఫేమస్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది కనుక మీరు తీసుకుంటే లార్జ్ క్యాప్ 12 అండ్ మిడ్ క్యాప్ 18 అండ్ స్మాల్ క్యాప్ 22, అగైన్ కేటగిరీ ఏమొస్తుంది మీకు అండ్ స్మాల్ క్యాప్ వస్తుంది ఇక్కడ కూడా. అండ్ హెచ్డిఎఫ్సిలో మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్లో మీకు 14% అండ్ మిడ్ క్యాప్లో 21 వస్తుంది. ఓకే, సో దీంట్లో హెచ్డిఎఫ్సి వాళ్ళకి స్మాల్ క్యాప్ కేటగిరీ ఆ టైంలో 10 ఇయర్స్ హిస్టరీ దాటలేదండి, అందుకే మనం తీసుకోలేదు. అండ్ హెచ్ఎస్బిసిలో కూడా మనం తీసుకుంటే కనుక హెచ్ఎస్బిసిలో లార్జ్ క్యాప్ 12%, మిడ్ క్యాప్ 19%. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కనుక తీసుకుంటే లార్జ్ క్యాప్ 14, మిడ్ క్యాప్ 19 వచ్చింది, అది కూడా స్మాల్ క్యాప్ 10 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఇన్వెస్ట్లో తీసుకున్నా సరే మిడ్ క్యాపే వస్తుంది. కోటాక్లో మనం చూసామనుకోండి, లార్జ్ క్యాప్ 14%, మిడ్ క్యాప్ 22% అండ్ స్మాల్ క్యాప్ 22%. ఓకే, అండ్ నిప్పాన్ కనుక తీసుకుంటే నిప్పాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫండ్ హౌస్ ఇన్ ఇండియాలోని. ఫస్ట్ ఈటీఎఫ్స్ వీళ్ళే స్టార్ట్ చేశారు, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ అన్ని కేటగిరీ వీళ్ళే అనమాట. ఇది చూస్తుంటే లార్జ్ క్యాప్ 16% వచ్చింది, అండ్ మిడ్ క్యాప్ వచ్చేట్లా 90% వచ్చింది, స్మాల్ క్యాప్ వచ్చేట్లా 28% వచ్చింది, 28%. ఓకే, అగైన్ ప్రూవ్ చేస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, మరి ఈవెన్ ఎస్బీఐ నుంచి తీసుకున్నా సరే లార్జ్ క్యాప్ 15 అండ్ మిడ్ క్యాప్ 20 అండ్ స్మాల్ క్యాప్ 25%. అదే నీకు సుందరం తీసుకున్నాం అనుకో, లార్జ్ క్యాప్ 12, మిడ్ క్యాప్ 18 అండ్ స్మాల్ క్యాప్ 21. అండ్ టాటా నుంచి తీసుకున్నా సరే, అండ్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా సరే క్లియర్ డేటా ఏం చెప్తుందంటే, లార్జ్ క్యాప్ తీసుకుంటే లెస్ దెన్ 15% మీకు వస్తుంది, మిడ్ క్యాప్ తీసుకుంటే అరౌండ్ 20 దాకా వస్తుంది, స్మాల్ క్యాప్ తీసుకుంటే 22% దాకా వస్తుంది. అంటే మీరు తీసుకుంటే కేటగిరీ సెలెక్షన్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఏ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఉండాలని చెప్తుంది. అన్ని ఫండ్ కేటగిరీ నుంచి మనం చూసుకున్నాం ఒక్కొక్కటి కాకుండా. దీని ద్వారా మీకు ఐడియా జనరేట్ అవుద్ది, మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఫండ్ హౌస్ నుంచి మీరు తీసుకున్నా మీరు ఖచ్చితంగా ఉండాల్సింది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కంపారిజన్ వల్ల. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ ఇంకా కనుక స్మాల్ లేదా మిడ్ క్యాప్ కేటగిరీలో మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ కనుక లేకపోతే, ఇప్పుడు రైట్ నో 5% డిస్కౌంట్స్తో ఉంది కంపేర్ టు 1 year హైతో పోల్చుకున్నప్పుడు, బెటర్ టు స్టార్ట్ ది ఏదర్ ఎస్ఐపి ఆర్ లంప్స్ అనమాట. ఓకే, నేనైతే ఎస్ఐపికి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ అయినా కూడా మన పెద్ద సఫరము. లంసం అయితే మార్కెట్ మళ్ళీ పట్టినప్పుడు అడిషనల్ యూనిట్స్ కొనకపోతే మనం డిస్కౌంట్ మిస్ అవుతాం అనమాట. కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా కేటగిరీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఉండాలి. అండ్ ఇంకా మీ దగ్గర కనుక లేకపోతే ఉంటే కనుక బెటర్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.